ప్రెగ్నెంట్ ఉమెన్ని జాబ్ నుండి తొలగించవచ్చా అంటే తొలగించకూడదు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సెక్షన్ 12 అనేది క్లియర్గా తెలియజేస్తుంది. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో ఆ ఉమెన్ని జాబ్ నుండి తొలగించడానికి లేదు. ఒకవేళ తొలగించడానికి వస్తే భారీ మొత్తంలో తను ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రమే అది కూడా రిటర్న్ ఆర్డర్లో ఉండాలా, అది వ్రాతపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని తొలగించడానికి ఉంటుంది. ఇంకే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సెక్షన్ 12 ఏం తెలియజేస్తుందంటే ప్రసూతి సెలవులు అనేది గర్భవతికి అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి 6 నెలల పాటు ప్రొవైడ్ చేయాలా. ఏదైతే సెలవుల్లో ఉంటుందో లీవ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి అనేది ఏదైతే ఫుల్ శాలరీ అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అనేది కూడా వాళ్ళకి క్రెడిట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు బెనిఫిట్స్ అనేవి కట్ చేసినా కానీ, ఒకవేళ అంతరాయం కలిగించినా కానీ అది ఇల్లీగల్ అవుతుంది, చట్టవిరుద్ధం అవుతుంది. అలా చట్టవిరుద్ధంగా పనిచేసినట్టయితే మీకు అనేది శిక్ష కూడా పడుతుంది చట్టపరంగా. అది కూడా ఒక 3 నెలల నుంచి మీకు సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే 2000 నుంచి 5000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళకు మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళకు అర్హత లేదని తొలగించడం కానీ, ఒకవేళ వాళ్ళ జీతం కట్ చేయడం కానీ, వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కట్ చేయడం కానీ, ఒకవేళ ఆ ఉద్యోగం హోదా ఏదైతే ఉంటుందో ఆ హోదాను తగ్గించడం కానీ, ఒకవేళ ఇలాంటి పనులు చేసినట్టయితే ఎవరైతే ఆ పనులు చేస్తారో వాళ్ళకనేది చట్టపరమైన శిక్షలు ఉంటాయి. అలానే మనకు రీసెంట్గానే 2025లో కూడా మనకు కేసు అనేది కూడా ఉంది. దివ్య జైన్ వర్సెస్ స్టేట్ అనే కేసులో కూడా క్లియర్గా తెలియచేయడం జరిగింది. అలానే మనకు సోనికా తివారీ వర్సెస్ జీ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా ఈ కేసు కూడా క్లియర్గా తెలియచేయడం జరిగింది. మెటర్నిటీ లీవ్లో ఉన్న ఒక మహిళను ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించడానికి లేదు. అది భారీ మొత్తంలో ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రమే రిటర్న్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు మాత్రమే తొలగించాలని కోర్టు అనేది క్లియర్గా తెలియచేయడం జరిగింది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సెక్షన్ 12 అనేది కూడా క్లియర్గా తెలియజేసింది. మహిళకు మెటర్నిటీ లీవ్స్ అని ప్రొవైడ్ చేయాలి. తను ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో వాళ్ళకు ఎటువంటి సందర్భంలో అయినా సరే వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అనేది కట్ చేయడం కానీ తగ్గించడం కానీ చేయకూడదు. ఇలా చేసినట్టు చట్టవిరుద్ధం అవుతుంది. చట్టవిరుద్ధం చేసినట్టయితే మీకు అనేది పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్, జై భారత్.